ఐ లవ్ టు సీ విమెన్ ఇన్ మేల్ డామినేటెడ్ ఫీల్డ్స్. సేమ్ అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో ప్రతిసారి కూడా వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమాల పేర్లు ఏం గుర్తొచ్చినా మనకి దాని వెనుకున్న మేల్ డైరెక్టరే గుర్తుకొస్తారు. కానీ ఈసారి ఒక ఫీమేల్ డైరెక్టర్ దాదాపు 600 కోట్ల బడ్జెట్తో ఒక సూపర్ హిట్ మూవీ తీసే దిశగా ముందుకు వెళ్తున్నారు. మరికొన్ని రోజులు టాక్సిక్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ ఆ టాక్సిక్ చుట్టూ కూడా చాలా హైప్ క్రియేట్ అయింది. ఎస్, ఈ రోజే రిలీజ్ అవబోతుంది. ఇప్పటికీ టాక్సిక్ చుట్టూ కూడా చాలా హైప్ ఉంది అండ్ చాలా మంది ప్రీ బుకింగ్స్ కూడా చేస్తున్నారు. బట్ దాని వెనక ఉంది ఒక ఫీమేల్ డైరెక్టర్ అనేది మనం గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పొచ్చు. సో ఆవిడ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఒక మూవీ అప్డేట్తో ముందుకు వచ్చాం. నందమూరి బాలకృష్ణ 111వ సినిమాపై ఫిల్మ్ నగర్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సూపర్ హిట్ కాంబినేషన్ వీరసింహారెడ్డి తర్వాత దర్శకుడు గోపీచంద్ వల్లేని బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై హాట్ అప్డేట్ ఇప్పుడు లీక్ అయింది. ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా జోరుగా ప్రచారం అయితే నడుస్తోంది. నిజానికి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మొదట దసరా పరలోకి నిలపాలని భావించారు. అయితే ఇటీవల బాలయ్య చేతికి చిన్న గాయం కావడంతో షూటింగ్ కు స్మాల్ బ్రేక్ పడింది. ప్రస్తుతం కోలుకుంటున్న బాలకృష్ణ అక్టోబర్ నెల నుంచి తిరిగి కొత్త స్కెడ్యూల్స్ తో సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అక్టోబర్ నుంచి షూటింగ్ వేగవంతం చేసి డిసెంబర్ చివరికల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనేది మేకర్స్ ప్లాన్. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ అలానే అఫీషియల్ రిలీజ్ డేట్ పై త్వరలోనే నిర్మాణ సంస్థ నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబోపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా క్రిస్మస్ రేసులో ఈ సినిమా దిగితే గనక బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ సునామీ ఖాయమని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి ఈ రోజు టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా బాలయ్యకి సంబంధించిన మూవీ డిసెంబర్ లో రిలీజ్ అవబోతుంది. జనరల్లీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే ఒక వీక్ ప్రయోరే మనము ఎప్పుడెప్పుడు ఏ మూవీకి వెళ్ళాలని ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాము. సో మీ మూవీ లిస్ట్ లో ఈ వీకెండ్ ఏం ప్లానింగ్స్ ఉన్నాయో డూ లెట్ us know, కమెంట్ చేయండి, మేము కూడా చదువుతాం. అండ్ కొన్ని కమెంట్స్ ని రికమెండేషన్ లాగా తీసుకుని నేను కూడా సండే ఆ మూవీకి వెళ్ళడానికి ట్రై చేస్తాను.